రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు 80% మంది ప్రజలకు ఆహార భద్రత కోసం దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఉగాది పండుగ సందర్భంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామంలో సన్నబియ్యాన్ని మంగళవారం రోజు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో విప్లవాత్మక నిర్ణయం చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గడిచిన ఎన్నికల ప్రచారంలో భాగంగా సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చామని, ఈ ఉగాది పండుగ రోజున సూర్యాపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేద, దిగువ, మధ్యతరగతి వర్గాల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పి మరి మాట ఇచ్చి మాట నిలుపుకున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రజలందరికీ సన్నబియ్యం ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి దుబ్బాక నియోజక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మరి పేదవాళ్ళు కూడా ఉన్నత వర్గాలతో సమానంగా పేదలకు సన్నబియ్యం అందించాలని, ప్రతి ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం అనేది ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. రాష్ట్ర చరిత్రలోనే, దేశ చరిత్రలోనే. మరి రైతులందరూ కూడా రాబో కాలంలో మన 500 రూపాయలు బోనస్ ఉంది కాబట్టి రైతులందరూ కూడా సన్నబియ్యం పండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పండించినప్పుడే ఇంకా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం. ఇది మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదు. మాట మీద నిలబడి దేశాభివృద్ధికి సంవత్సరాల నుంచి పాటుపడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఏకకాలంలోనే 2 లక్షల రూపాయలు దేశ చరిత్ర రుణమాఫీ చేసిన చరిత్ర ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి రైతులందరూ కూడా సన్నబియ్యం పండించి మరి 500 బోనస్ తోటి మరి ఇదే కార్యక్రమం నిర్వీర్యంగా ప్రజలకు అందే విధంగా రైతులందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరుతాం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.